వెల్కమ్ టు ఇన్ఫినిటీ లెర్నింగ్. సో టుడే టాపిక్ వచ్చేసి సైలెంట్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన మనం ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేయకముందు నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The scope of the power of judicial review of the Supreme Court in India is wider than that of what exists in the USA. Second చూడండి, the Indian parliamentary system is based on the principle of strict separation of power between the legislative and executive organs. Third, the Indian constitution established an independent judiciary unlike the US where the judiciary is integrated. So ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. How many of the statements given above are correct? సో చూద్దాం. సో ఒకసారి ఆలోచించండి ఏది కరెక్టో ట్రై చేయండి మీరే. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి ఆల్ 3, డి నన్ అన్నాడు. ఓకే ఓకే సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు ఒక జ్యుడిషియల్ రివ్యూ యుఎస్ఏ కన్నా మంది వైడర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అంటున్నాడు. ఇది కరెక్టేనా? కాదు, ఇది యాక్చువల్ గా రాంగ్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, మన ఇండియన్ సిస్టమ్ అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుద్ది. యుఎస్ సుప్రీం కోర్ట్ అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో అవుద్ది అనమాట. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వైడర్ గా ఉంటది అనమాట. వైడర్ వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పే ఉన్నాను ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కి డిఫరెన్స్ ఏంటనేసి. సో మళ్ళీ ఇక్కడ నేను డిస్కస్ చేయను. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. సో మన ఇండియన్ పార్లమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంకా లెజిస్లేటివ్ సెపరేట్ అని అంటున్నాడు. ఇది కరెక్ట్ అనా? కాదు, ఇది రాంగ్. యాక్చువల్ గా యుఎస్ఏ లో జరుగుతుంది అలాగా. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కి కంప్లీట్ గా సపరేషన్ ఉంటది, పవర్ ఆఫ్ సపరేషన్ ఉంటది. మన ఇండియా బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ని ఫాలో అవుద్ది. సో మన లెజిస్లేటివ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బయటకు ఉంటది, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, థర్డ్ చూడండి, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్లైక్ ద యుఎస్ వేర్ ద జ్యుడిషియరీ ఇస్ ఇంటిగ్రేటెడ్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్, జ్యుడిషియరీ ఇండిపెండెంట్. ఓకే, కానీ జ్యుడిషియరీ ఇండిపెండెంట్ కూడాను, ఇంకా ఇంటిగ్రేటెడ్ కూడా. ఎపెక్స్ కోర్ట్ ఏంటి? అన్ని కోర్ట్స్ కి సుప్రీం కోర్టే కదా. సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్, హైకోర్ట్ కింద సబార్డినేట్. సో ఇక్కడ ఏ రూల్ ఫామ్ అవుతుంది? ఇవన్నీ సబార్డినేట్స్ కోర్ట్ వరకు ఒకే లా అప్లై అవుతుంది. ఓకే, సో ఇది మన ఇండియాది కూడా ఇంటిగ్రేటెడ్, యుఎస్ఏది కూడా ఇంటిగ్రేటెడ్. కానీ ఇక్కడ ఏంటన్నాడు? అన్లైక్ ది యుఎస్ వేర్ ద జ్యుడిషియరీ ఇస్ ఇంటిగ్రేటెడ్ అన్నాడు. అంటే మన ఇండియాది ఇంటిగ్రేటెడ్ కాదు అంటున్నారు. బట్ కాదు, మన ఇండియాది ఇంటిగ్రేటెడ్. సో ఆప్షన్ 3 కూడా, స్టేట్మెంట్ 3 కూడా రాంగ్. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అంటే అన్ని స్టేట్మెంట్ రాంగ్. సో దీని ఆన్సర్ ఏంటి? డి. ఓకే, సో ఆప్షన్ డి నన్. ఆప్షన్ డి నన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. Which of the following in Indian polity is an essential feature that indicates the federal in character? చూడండి, ఫెడరల్ క్యారెక్టర్ ని ఏది, ఏ స్టేట్మెంట్ అనేది బాగా ఇండికేట్ చేస్తుంది అని అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి, ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ is safeguarded. The union legislature has elected representative from constituent units. See చూడండి, the union cabinet can have elected representatives from regional parties. The fundamental rights enforceable by court of law. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫెడరల్ ఫీచర్ ని ఇందులో ఏ ఫీచర్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఫెడరల్ క్యారెక్టర్ చెప్పండి, ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, యూనియన్ లెజిస్లేచర్ యాక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ అన్నాడు, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ సేఫ్ గార్డెడ్ అన్నాడు. సో ఇందులో ఏది ఫెడరల్ ఫీచర్ అనేది అడుగుతున్నారు అనమాట, ఫెడరల్ క్యారెక్టర్.
సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్. ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ సేఫ్ గార్డెడ్. సో మన దగ్గర జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. సో దానివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటంటే, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కో రీజన్ కి వాళ్ళకి పవర్ ఇవ్వడం అన్నమాట. ఓకే, సో 2 టెరిటోరియల్ లెవెల్స్ మధ్యన పవర్ అనేది స్ప్లిట్ అయ్యి ఉంటది. సో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ వేరు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లో కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి. సో గవర్నమెంట్ దానికదే ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది. సో అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ ఏంటి, ఏ స్టేట్ కి ఆ స్టేట్ హైకోర్ట్స్ అవి ఉంటాయి. సో జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అదేంటి జ్యుడిషియరీ సిస్టమ్ అనేది రిజాల్వ్ చేస్తుంది. జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు రిజాల్వ్ చేస్తుంది, ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇండిపెండెంట్ గా ఉంది. సో అందుకు ఇది ఒక ఫెడరల్ క్యారెక్టర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఇందులో స్కాలర్, జ్యూరిస్ట్, కాన్స్టిట్యూషన్, క్రిటిసిజం అడిగాడు. సో ఎవరు ఏ విధంగా క్రిటిక్స్ చేస్తే చూడండి. ఎన్ శ్రీనివాసన్ బోత్ ఇన్ లాంగ్వేజ్ అండ్ సబ్స్టెన్స్ అ క్లోజ్ కాపీ ఆఫ్ ద జియోఐ యాక్ట్ 1935. సో ఇది ఆప్షన్స్ చూడండి, కొంచెం ఇటువైపు షిఫ్ట్ అయిపోయి. ఐవరీ జెన్నింగ్స్, హెచ్వి కామంత్, కె హనుమంతయ్య. ఏది దేనికో చూద్దాం. ఓకే, ఇక్కడ సారీ మ్యాచ్ ఇట్ అన్నాడు కానీ హౌ మెనీ ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. సో కరెక్ట్ పేర్స్ అడిగాడు. సో చూడండి, and Srinivas. Ivory Jennings and many of its provisions are copied textually from Government of India Act 1930. H.V. Kamath, the bulkiest constitution. K. Hanmantaya, the kind of constitution Mahatma Gandhi did not investigate అని అన్నాడు. సో ఇక్కడ చూడండి, పేరు 1 అయితే కరెక్టే. ఓకే, సో ఇక్కడ అన్ని అండ్ శ్రీనివాస్ అన్నారండి. బోత్ ఇన్ లాంగ్వేజ్ అండ్ సబ్స్టెన్స్ క్లోజ్ కాపీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో నుంచి వాటి లాంగ్వేజెస్ అన్ని కంప్లీట్ గా బాగా మ్యాచ్ అవుతున్నాయి అనేసి. ఐవరీ జెన్నింగ్ అన్నారు. సో టెక్చువల్లీ కూడా కాపీ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. ఇది కూడా కరెక్ట్. హెచ్వి కామంత్ బల్కెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవరు అన్నారు, హెచ్వి కామంత్ అన్నారు. కె హనుమంతయ్య కూడా ద కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మహాత్మా గాంధీ డిడ్ నాట్ ఇన్వెస్టిగేట్. సో మహాత్మా గాంధీ అనుకునే అంటే ఆ విచారాల పైన మన కాన్స్టిట్యూషన్ అనేది రాయలేదు అనేసి అన్నారు. సో ఇక్కడ అన్ని ఆప్షన్లు అన్ని కరెక్ట్ గానే మ్యాచ్ అయ్యి ఉన్నాయి. సో దీనికి ఆప్షన్ ఆల్ డి, ఆల్ 4 పేర్స్ ఆర్ కరెక్ట్. చూడండి, 4th చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్. ప్రెసెన్స్ ఆఫ్ బోత్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ సోవరెనిటీ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్ టు ద పార్లమెంట్, డబుల్ మెంబర్షిప్ ఆఫ్ ద మినిస్టర్. హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ద కరెక్ట్ అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ప్రెసెన్స్ ఆఫ్ బోత్ నామినల్ రియల్ ఎగ్జిక్యూటివ్ అంతే కదా. మన బ్రిటిష్ సిస్టమ్ లో, బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ లో కూడా నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. సో ఇక్కడ నామినల్ ఎవరు ప్రెసిడెంట్, రియల్ ఎగ్జిక్యూటివ్ ఏమో ప్రైమ్ మినిస్టర్. సెకండ్ చూడండి, పార్లమెంట్ సోవరెనిటీ అన్నాడు. పార్లమెంట్ కి సోవరెనిటీ ఉంటుందా, అంటే పార్లమెంటరీ తనకు తానే వర్క్ చేస్తుందా అంటే పార్లమెంటరీ సుప్రీం కాదు. పార్లమెంటరీ సుప్రీం కాదు కదా. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. సో మన బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లో ఎప్పుడు కూడా పార్లమెంటరీ అనేది సుప్రీం ఉండదు. దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, లిమిటెడ్ అండ్ రెస్ట్రిక్టెడ్ పవర్స్ అనేది ఉంటాయి. ఓకే, సో మన పార్లమెంటరీని కంట్రోల్ చేయడానికి ఏమైనా రాంగ్ చేస్తే మనకి జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉంది. సో పార్లమెంటరీ సోవరెనిటీ అయితే కాదు, పార్లమెంటరీ సుప్రీం అయితే కాదు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అన్నమాట. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్ టు ద పార్లమెంట్ అంటే కదా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంతా లెజిస్లేటివ్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటది. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. 4th చూడండి, డబుల్ మెంబర్షిప్ ఆఫ్ ద మినిస్టర్. హౌ మెనీ డబుల్ మెంబర్షిప్ ఆఫ్ ద మినిస్టర్ అన్నాడు.
సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్. సో ఆ మెంబర్ అనేది బోత్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా పార్ట్ ఉంటాడు, ఒక మినిస్టర్ అనేవాడు. సో 4th కూడా కరెక్ట్. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ మొత్తం కరెక్ట్? 1, 3, 4 కరెక్ట్ కదా. సో టోటల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి ఓన్లీ 3. ఆప్షన్ సి ఓన్లీ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ మీన్స్ అంటే ఏంటి? A representative government of nation with federal structure, a government whose head enjoys nominal power, a government whose head enjoys real power, a government limited by the terms of the constitution. So sixth statement ఏంటి కరెక్ట్? ఇది ఈజీ క్వశ్చన్. ఆప్షన్ డి దీని కరెక్ట్. ఓకే, ఆప్షన్ డి చూడండి. ఆ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎందుకు రాస్తారండి? అంతే కదా, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి, దానికి లిమిటెడ్ పవర్స్ అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ సుప్రీం గా ఉంటది. సో ఆప్షన్ ఇక్కడ డి కరెక్ట్. ఆ గవర్నమెంట్ ఏది లిమిట్ చేస్తుంది? కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఒక పవర్ ని లిమిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 7. Consider the following statement. At the time of Indian independence, the universal adult suffrage was granted to all the adult citizens aged 21 years and above. Second, the voting age was reduced to 18 years from 21 years in 1985 by the 53rd Constitutional Amendment Act అన్నాడు. థర్డ్ చూడండి. Though the Indian Constitution is federal, it provides only for a single citizenship. How many statements given above correct అన్నాడు? సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, స్టేట్మెంట్ 1 చూడండి. ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వరకు మొత్తం ఎవరికైతే 21 ఏజ్ కన్నా ఎక్కువ ఉందో, ఎవరి ఏజ్ అయితే 21 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. సెకండ్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. సెకండ్ చూడండి, యాక్చువల్ గా ఇక్కడ చూడండి, ఓటింగ్ ఏజ్ రిడ్యూస్డ్ 18 ఇయర్స్ ఫ్రమ్ 21 ఇయర్స్ ఇన్ 1985 బై ద 53rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నాడు. సో ఇక్కడ ఇయర్ ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నంబర్ అనేది రాంగ్ ఇచ్చాడు. ఇక్కడ 1988 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ కి డిక్రీజ్ చేశారండి ఏజ్ అనేది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. థర్డ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. దో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫెడరల్, ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫర్ సింగిల్స్. సో మన దగ్గర ఏంటి? సింగిల్ సిటిజన్షిప్ కదా. సో ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క సిటిజన్షిప్ అనేది లేదు. మన ఇండియా ఫెడరల్ అయినా సరే, అదే ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అయినా సరే మన దగ్గర ఏంటి? సిటిజన్షిప్ మాత్రం ఆల్ ఇండియన్స్ కి ఒకటే, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. ఓకే, సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్? ఓన్లీ 2, 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆప్షన్ డి ఓన్లీ 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statement is about the rights available to the citizens in India. First చూడండి, right to property is available to only citizens in India. Second చూడండి, the India a citizens by the birth is only eligible for the office of president, while the USA both citizens by birth and naturalized citizen is eligible for the office of the president. Which of the statement above is correct? So ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, రైట్ టు ప్రాపర్టీ ఓన్లీ సిటిజన్స్ కి అవైలబుల్ గా ఉందా అని అడుగుతున్నాడు. కరెక్టేనా? కాదు. రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్ కింద ఆర్టికల్ 300A, ఫస్ట్ అది ఫండమెంటల్ రైట్ లో ఉండేది, తర్వాత ఆర్టికల్ 300A పెట్టేశారనమాట. పార్ట్ 10 అదే పార్ట్ 12 కాన్స్టిట్యూషన్ ఒక పార్ట్ 12 యాడ్ చేశారు 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఇది ఓన్లీ సిటిజన్స్ కే కాదు, నాన్ సిటిజన్స్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఫారెన్ నేషనల్స్ కి, నాన్ ఇండియన్ ఒరిజిన్స్ కి, అదే నాన్ ఇండియన్ ఒరిజిన్ కానీ, ఇండియాలో పుట్టి తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళని కానీ వాళ్ళందరికి కూడా ఈ రైట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో బట్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏమైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మినిమం ఫారినర్స్ అయినా
ఒక 5 years అయినా ఇండియాలో స్పెండ్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు వాళ్ళు ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఉంచుకోగలరు, కొనుక్కోగలరు. సో స్టేట్మెంట్ 2 చూడండి. ఇన్ ఇండియా సిటిజన్ బై బర్త్ ఈస్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్నాడు. సో ఓన్లీ బర్త్ ద్వారా, బై బర్తేనా ఇండియాలో ప్రెసిడెంట్ అవ్వగలరు? కాదు. బై బర్త్ అంటే బై బర్త్ ఆర్ బై న్యాచురలైజేషన్, రెండు ఫీచర్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఇక్కడ చూడండి, వైల్ ఇన్ ద యుఎస్ బోత్ ద సిటిజన్స్ బై బర్త్ అండ్ న్యాచురలైజ్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అన్నారు. ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ అడ్డిటు చేస్తాడండి, ఏం చేస్తాడు. యాక్చువల్ గా ఇండియాలో బై బర్త్ అండ్ న్యాచురలైజ్డ్ ఉంది, యుఎస్ఏలో బై బర్త్ ఉంది. సో యుఎస్ఏలో అక్కడ పుడితేనే అంటే బై బర్త్, అక్కడ జన్మిస్తేనే మనం అక్కడ ప్రెసిడెంట్ అవ్వగలం. కానీ ఇక్కడ ఇండియాలో అలా కాదు. ఇక్కడ మనం పుట్టకపోయినా ఎవరైనా ఫారినర్ వచ్చి మన ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నా సరే వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ రాంగ్ అనమాట. సో ఆప్షన్ డి నైదర్ వన్ నాట్ టూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిమార్క్స్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రైక్స్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రీమ్లీ రిజిడ్ అండ్ టూ మచ్ ఫ్లెక్సిబిలిటీ అన్నాడు. సో ఇది ఎవరన్నారు అనేసి ఇచ్చాడు అనమాట. గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రీమ్ రిజిడిటీ అండ్ టూ మచ్ ఫ్లెక్సిబిలిటీ. కేశీ వేర్, గ్రాన్విల్ ఆస్టిన్, అలెక్స్ డారిచ్ ఆర్ డి జవహర్లాల్ నెహ్రూ. దీని ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ సి అండి, అలెగ్జాండర్ అనే ఆయన. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రెండింటికి మధ్యన, అదే ఎక్స్ట్రీమ్ రిజిడిటీ అండ్ టూ మచ్ ఫ్లెక్సిబిలిటీకి మధ్యలో బాగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చడం అంత ఈజీ కూడా కాదు, మరి అంత కష్టం కూడా కాదనమాట. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ sovereignty. The Indian Constitution provides for representative parliamentary democracy. Third, in a republic, the head of the state is always elected directly or indirectly for a fixed period. How many statements given above are correct అని అడుగుతున్నాడు. సో ఇండియా ఏంటి అడాప్ట్ చేసింది? డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సోవరెనిటీ అనేది అడాప్ట్ చేసింది అనమాట. అంతే కదా, మన ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అనమాట. ఓకే, సో మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ అన్నిటికన్నా సుప్రీం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ చూడండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. అంతే కదా, మన పార్లమెంటరీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా ఎలక్ట్ అయ్యే కదా వస్తారు. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ ఎ రిపబ్లిక్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. అంతే కదా, మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? సో మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఎలక్ట్ అయ్యే కదా వస్తారు, ఇండైరెక్ట్లీ ఎలక్ట్ అయ్యి వస్తారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 3 కూడా కరెక్ట్. ఇక్కడ ఏంటి? ఆప్షన్ సి ఆల్ 3. సో ఇదండి ఈరోజు క్లాస్. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెవెంత్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద MCQs పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. If you like my content, please like the video and please subscribe my channel. To get the latest updates, click on the bell icon. Support my channel growth by sharing this video with your friends. Thank you for watching. Jai Hind.